హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రివీలింగ్ అన్నౌన్స్. ఈరోజు మనం హ్యూమన్ సైకాలజీ గురించి కొన్ని అద్భుతమైన ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. మన మెదడుపై పరిశోధనలు జరిగిన కొద్దీ కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. అంతేకాదు మన మెదడు గురించి మనం తెలుసుకోవడం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. హ్యూమన్ సైకాలజీ గురించి ఇప్పుడు చెప్పబోయే కొన్ని విషయాలు మీకు ఆసక్తికరంగానే కాదు, ఆశ్చర్యానికి గురిచేసిన దానిలో ఎలాంటి సందేహం లేదు. ఈ అనంత విషయం గురించి మీకు పూర్తిగా తెలుసుకోవడం ఎంత కష్టమో, మనిషి మెదడు గురించి తెలుసుకోవడం కూడా అంతే కష్టం. హ్యూమన్ సైకాలజీ అనేది ఓ అనంతమైన సబ్జెక్ట్. మనిషి మెదడు ప్రవర్తన గురించి చెప్పే సైకాలజీ. ఫ్యాక్ట్ నెంబర్ 1, అలవాటుకు 66 రోజులు. సాధారణంగా మనకు ఏదైనా కొత్త విషయం అలవాటు కావడానికి 21 రోజులు పడుతుందని చెబుతుంటారు. నిజానికి సగటు మనిషి కొత్త విషయాన్ని రోజు అలవాటు చేసుకోవడానికి 18 నుంచి 254 రోజులు మధ్య పడుతుంది. సగటున 66 రోజులుగా పడుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, సగటు మనిషి మెదడు 30% సమయంలో ఏవో ఆలోచనలతో అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3, మనిషి మెదడు కొత్త విషయాన్ని అర్థం చేసుకోవడానికి దాన్ని కొన్ని బ్లాకులుగా విభజిస్తుంది. ఉదాహరణకు, ఎవరిదైనా 10 అంకెల మొబైల్ నెంబర్ గుర్తుపెట్టుకోవడానికి మనం దాన్ని 3 లేదా 4 అంకెలుగా విభజిస్తూ ఉంటాం, తెలుసు కదా. ఫ్యాక్ట్ నెంబర్ 4, కన్నీరు ఒక్కోల. మనిషి చనిపోయే ముందు జరిగే 7 నిమిషాల నాడీ సంబంధిత కార్యకలాపాల్లో తన జీవితం గురించి మొత్తం జ్ఞాపకాలు ఓ కలలుగా కనిపిస్తాయట. ఫ్యాక్ట్ నెంబర్ 5, మనిషి ఏడ్చినప్పుడైనా ఎక్కువగా నవ్వినప్పుడైనా కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తాయని తెలుసు కదా. అయితే ఆనందంతో కంటతడి పెట్టుకున్నప్పుడు మొదటి కుడి కంటి నుంచి, అదే బాధలో ఏడ్చినప్పుడు మొదట ఎడమ కంటి నుంచి నీళ్లు వస్తాయట. ఫ్యాక్ట్ నెంబర్ 6, మన వంట మనమే చేసుకొని తింటే ఉండే రుచి కంటే మరో వ్యక్తి చేసే పెట్టినప్పుడు ఉండే రుచి ఎక్కువగా అనిపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఒక నెగిటివ్ విషయం విన్నప్పుడు మన మెదడులోని సుమారు 5 పాజిటివ్ జ్ఞాపకాలు దెబ్బతింటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 8, తగ్గిన మెదడు సైజు. మనిషి ఒకప్పుడు జంతువులను వేటాడి తినేవాడు, తెలుసు కదా. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు మనిషి మెదడు సైజు 10% మేర తగ్గింది. ఫ్యాక్ట్ నెంబర్ 9, ఎవరిదైనా పర్స్ లేదా వాలెట్ దొరికినప్పుడు అందులో వారి పిల్లల ఫోటోలు ఉంటే దాన్ని సంబంధిత వ్యక్తికి తిరిగి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తేలింది. ఫ్యాక్ట్ నెంబర్ 10, సగటు వ్యక్తి కంటే తెలివైన వ్యక్తులకు స్నేహితులు ఎక్కువగా ఉంటారు. ఓ వ్యక్తి ఎంత తెలివిగా మారుతుంటే స్నేహితులు ఎంపిక విషయంలో అంత జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 11, 2 భాషల్లో తెలిసిన వ్యక్తులు తాము ఒక భాష నుంచి మరో భాషకు మారినప్పుడు అనుకుందానే తమ వ్యక్తిత్వాలను మారుస్తుంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 12, ఒంటరితనం డేంజర్. కొందరు వ్యక్తులకు ఒంటరితనం ఉండటం అంటే ఇష్టం. అయితే ఇలా ఇంట్లో ఎక్కువ కాలం పాటు ఒంటరిగా ఉండటం చాలా ప్రమాదకరమని తేలింది. రోజుకు 15 సిగరెట్లు కాల్చితే ఆరోగ్యానికి కలిగే ప్రమాదంతో ఇది సమానమట. ఫ్యాక్ట్ నెంబర్ 13, ప్రయాణాలు మనిషి మెదడు ఆరోగ్యానికి మెరుగుపరుస్తున్నట్లు కొన్ని అధ్యయనాలు తేల్చాయి. ఎక్కువగా ప్రయాణాలు చేసే వ్యక్తి డిప్రెషన్, గుండె సంబంధిత వ్యాధులు బారిన పడే అవకాశాలు తక్కువ. ఫ్యాక్ట్ నెంబర్ 14, ఓ సగటు మనిషి 50 నుంచి 150 మాత్రమే అత్యంత స్నేహితమైన స్నేహాలను కలిగి ఉండగలరు. ఫ్యాక్ట్ నెంబర్ 16, 16 నుంచి 28 ఏళ్ల వయసు మధ్య ఏర్పడిన సంబంధాలు దీర్ఘకాలం కొనసాగుతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 16, ఏ పని చేసేటప్పుడైనా ప్లాన్ బి అనేది ఒకటి ముందే ఉంటే ప్లాన్ ఏ సక్సెస్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 17, హిప్పో క్యాంపస్ పెరుగుతుంది. మనిషి జ్ఞాపకాలు మెదడులోని హిప్పో క్యాంపస్లో నిక్షిప్తమవుతాయని తెలుసు కదా. అయితే ఎక్కువ వివరాలు గుర్తుపెట్టుకుంటే ఈ హిప్పో క్యాంపస్ సైజు పెరుగుతున్నట్లు తేలింది. ఫ్యాక్ట్ నెంబర్ 18, మీరు హై స్కూల్లో ఎక్కువగా విన్న పాటల్ని బాగా ఎంజాయ్ చేయగలరు, కావాలంటే చెక్ చేసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 19, భవిష్యత్తు గురించి ఆశావాదంతో ఉన్న వ్యక్తులు మానసిక శారీరక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 20, మతపరమైన పూజలు ప్రార్థనలు ఓ వ్యక్తి మానసిక సమస్యలను తగ్గించినట్లు తేలింది. ఫ్యాక్ట్ నెంబర్ 21, మొబైల్ పోతే ప్రాణం పోయినట్లయినా. ఈ రోజుల్లో మొబైల్కు ఎంత విలువిస్తున్నారో తెలుసు కదా. అందుకేనేమో ఎవరైనా తమ మొబైల్ పోగొట్టుకున్నప్పుడు, స్థితిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నప్పుడు ఎంత భయం కలుగుతుందో అంతలా భయపడుతున్నట్లు మనిషి ప్రవర్తనపై జరిపిన అధ్యయనాలు తేల్చాయి. ఫ్యాక్ట్ నెంబర్ 22, ఓ వ్యక్తి మిమ్మల్ని కనీసం 20 సెకండ్ల పాటు కౌగిలించుకుంటే మీలో హార్మోన్లు వృద్ధి చెంది ఆ వ్యక్తిపై నమ్మకం కలిగేలా చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 23,
మీరు సంతోషంగా ఉన్నప్పుడు శరీరంలో విడుదలయ్యే ఆక్సిటోసిన్ చాక్లెట్ తిన్నప్పుడు కూడా విడుదలవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 24. ఏ వ్యక్తి అయినా జీవితంలో బిజీగా ఉన్నప్పుడే సంతోషంగా ఉండగలరు. ఎందుకంటే ఏదో పనితో బిజీగా ఉంటే అనవసరమైన విషయాలు, బాధల గురించి ఆలోచించే తీరిక ఉండదు. ఫ్యాక్ట్ నెంబర్ 25. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ నడవడానికి 2.4 కోట్ల వాట్స్ శక్తిని వినియోగించుకుంటుంది. కానీ అదే మనిషి మెదడు మాత్రం కేవలం 20 వాట్ల శక్తులతో ఆ సూపర్ కంప్యూటర్ కంటే లక్ష రెట్లు వేగంగా పనిచేయగలదు. ఇంతవరకు మీకు చెప్పిన ఫ్యాక్ట్స్ నచ్చినట్లయితే మన రివీలింగ్ అన్న ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.